అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గారు. గురువు గారితో మాట్లాడి అసలు అయ్యప్ప స్వామి యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి విశిష్టత రోజు రోజుకి పెరుగుతుంది. కార్తీక మాసం వస్తుంది, అయ్యప్ప దీక్షలు కూడా మొదలవబోతున్నాయి. మరి గురుగారితో మాట్లాడి మన ఛానల్ యూటీవీ తరపు నుండి అయ్యప్ప స్వామి భక్తులకు మరింత చేరువవుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం, శరణమయ్యప్ప. గురుగారు, ఇందాక మీరు చెప్పారు కదా రోజుకి ఒకే పూట తినాలి, అది మధ్యాహ్నము అని చెప్పి. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి బీపీ, షుగర్ ఇలా ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇలాంటి పరిస్థితిలో దీన్ని ఏ విధంగా చూడాలి గురుగారు? మనము ఇంతకుముందు దీక్షల కంటే మన కొన్ని రోజుల క్రితము మన యొక్క డేట్స్, ఇయర్స్ అంతా లెక్క వేసేటప్పుడు ఏం చేసామంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? కరోనా పూర్వం, కరోనా తర్వాత అని అంటున్నాం. ఎందుకంటే మీకు ఒక షుగర్ లిమిట్స్ ఉంటుంది, ఇన్ని ఎంజీని ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఫుడ్డే. డాక్టర్ ఎలా చెప్తే, ఇప్పుడు షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు బైఫర్కేట్ చేసి వాళ్ళ ఫుడ్ని చేస్తుంటారు. కాబట్టి మీ డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినండి. అంతే, ఇందులో ఏం భయాలు అవి ఇవి ఏమీ లేదు, అపోహ కూడా అక్కర్లేదు. డాక్టరే లివింగ్ గాడ్. ఏమని చెప్పారు? వైద్యో నారాయణో హరిహి అన్నారు. వైద్యుడు గురువు. ఇప్పుడు గురుస్వామి కాన్సెప్ట్లో చెప్పారు. కానీ ఆ ఆరోగ్యం గురుస్వామి చెప్పారని చెప్పి నేను వితన్నంగా ఉంటానని చెప్తే మీరు శబరిమలకి వెళ్ళరు, హాస్పిటల్ పోయి ఐసీయూలో అడ్మిట్ అవుతారు. కాబట్టి డాక్టర్ చెప్పింది వినాలి, గురుగారు చెప్పింది వినాలి. రెండింటిని బేరే చేసుకొని విచ్ ఇస్ బెస్ట్ అని చూసుకోవాలి. గురుగారు, ఇప్పుడు మీరు గురుస్వామి గురించి అన్నారు కదా, అసలు గురుస్వామి విశిష్టత గురించి తెలియజేస్తారా? చాలా మంచి ఒక గురోర్ అధికం మూలం, గురోర్ అంధకార నిర్మూల. ఏం చెప్పారంటే, ఒక గురువుని దేంతో పోలిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక పోటీ వేశారట. అప్పుడు వేస్తే చమందకమణితో చేయొచ్చు. చమందకమణి యొక్క గుణం ఏమంటే తనంతటి బంగారాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఇంకొక రకంగా, ఇంకొక రకంగా చెప్పారట. లాస్ట్కి ఎలా గురువుని ఎవరితో పోలిస్తే బాగుంటుందంటే, గురువు యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే తన శిష్యుణ్ణి తనకంటే గొప్పగా చేసి చూసి ఆనందించేవాడే గురువు అని అంటారట. అలాంటి అయ్యప్ప స్వామి వారి దీక్షలో కూడా గురువుకే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే స్వామివారి గురువాసంలోనే చదివారు. ఆయన లోకజ్ఞాని కదా, మరి ఆయన ఎందుకు గురువాసంలో? గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చను మహిమలతో. స్వామివారే గురువుపదేశంగా గురువు పాఠశాల చేశారు. అందుకే ఏమన్నారంటే, నా దగ్గరికి రావాలంటే మీరు ఒక గురువుని ఆశ్రయించాలి అని అన్నారు. గురువుని ఆశ్రయించాలి, రైట్. గురువు దగ్గరికి మనం వెళ్తాం. మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. గురువు అనేటప్పటికి ఎలా ఉంటుందంటే, మన నిత్య జీవితంలో ఎల్కేజీ చదివించి ఉంటారు ఒక మాస్టర్ గారు, ఏబిసిడి అని నేర్పించి ఉంటారు. తర్వాత ఒక పెద్ద యూనివర్సిటీ డీన్, ఆయన చాలా ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎల్కేజీ మాట్లాడిన వారికి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఇక్కడ చదివారు, అక్కడ చదివారు, అక్కడ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఈయన దగ్గర రుద్దకూడదు. ఆయన నవ్వుతాడనమాట. ఎల్కేజీ నేర్పించిన ఆయన, నేను నీకు ఏబిసిడి నేర్పిస్తేనే నువ్వు అక్కడ పోయి డీన్ అయ్యావు, గుర్తుపెట్టుకొని ఆయన అంటాడు. అవును, క్లియర్. ఇక్కడ గురువుల కంపారిజన్ కూడా నో వే. ఈ గురుగారికి ఇది తెలిసింది, ఈ గురుగారికి ఇది తెలుసు. ఈ మధ్యలో బేరీస్ వేసుకొని కొట్లాడుకొని వేస్ట్, ఉపయోగమే లేదు. ఇది కాకుండా గురువుగా ఉండాల్సిన వాళ్ళకి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏం అర్హతలు ఉన్నాయి? గురువుగా ఉన్నవారు ఒక 18 సంవత్సరాలు ఖచ్చితంగా యాత్ర చేసి శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి. వారికి కొంచెం బేసిక్, ఇప్పుడు 10th పాస్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ పాస్ అయిన తర్వాత పిహెచ్డీ ఎలా ఉంటుందో సర్టిఫికేషన్ ఉంటుంది. ఈ యొక్క అయ్యప్ప దీక్షలో కూడా దెర్ ఇస్ ఎ క్వాలిఫికేషన్స్ ఆర్ దేర్. ఏముండాలి? మాల వేసుకునే స్వామి తన యొక్క శిష్యుని క్షేమంగా శబరిమలకి వెళ్ళి తీసుకొచ్చేవారుగా ఉండాలి, ఒకటి. తర్వాత ఈ యొక్క మాలాధారణ మంత్రం, ఎలా మాల వేయాలనేది మంత్రం, ఇరుముడి కట్టే మంత్రం, మళ్ళీ మాల విప్పేటప్పుడు ఉన్నటువంటి మంత్రం, తర్వాత స్వామివారి యొక్క 108 శరణఘోష, 18 నమస్కార శ్లోకములు, శాస్తా కవచం, స్వామివారి పటంలో పెట్టే గణపతి, కుమారస్వామి, అయ్యప్ప, ఈ 3 అష్టోత్తరాలు నోటికి వచ్చి ఉండాలి. మీకు నోటికి వస్తే కదా మీ శిష్యులకి మీరు నేర్పిస్తారు. కాబట్టి మీకు ఖచ్చితంగా అది వచ్చి ఉండాలి. ఏమండి మేము చదువుకోలేదండి, మేము అయ్యప్ప భక్తులు. అయ్యప్ప భక్తులుగా ఉండండి, చదువుకొని గురుస్వామి అనేదానికి పట్టం కాదు ఇది. మీరు ఒకవేళ బాగా గురుస్వామి అయితే మీకు శబరిమల ఏమి అక్కడ కిరీటం వేసి మీకు మాల వేసి స్వాగతం గురుస్వామి అన్నారు. 100లో మీరు కూడా ఒకళ్ళు అంతే. అక్కడ మీ ఊర్లో మాత్రం నేను గురుస్వామి అనే ఒక వేషం వద్దు. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండే తీరాలి.
ఏమంటే మాకు రాలేదనుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీ దాంట్లో బాగా చదువుకున్న ఒక కుర్రోడిని తీసుకొచ్చి అందులో అతని చేత శ్లోకాలను చెప్పించి మీరు పక్క నుండి గైడ్ చేయండి. సీనియర్ స్వామిగా, గురుస్వామి వేషం వద్దు. గురుస్వామిగా ఉంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద కోర్. మీకు ఆ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండే తీరాలి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. గురుగారు అసలు ఎవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఇవంతా కూడా వివరంగా చెప్పారు కదా. అసలు పూజలు ఎలా ఉంటాయి గురుగారు? అంటే పడి పూజ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పడి పూజ చేసుకోవాలా? అంటే కొంతమంది శక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వారు కూడా ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళంతా కూడాను పడి పూజ చేసే కన్యస్వామిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పడి పూజ చేయాలని చెప్తూ ఉంటారు. కానీ పడి పూజ చేయాలి అనేది లెక్క. మనకు శక్తి లేదు. శక్తి ఉన్న వాళ్ళు ఆడంబరంగా చేస్తూ ఉంటారు. అది అందరి కోసం చేస్తుంటారు. వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు, వాళ్ళు ఒకరు చేయడం వల్ల అందరూ వెళ్ళి ఆనందిస్తారు. అంత గొప్పగా చేయాలేమని చెప్పి వీళ్ళు అప్పులు చేసి మీరు పడి పూజలు చేయకూడదు. కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి. ఎలా? అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. దీంట్లో అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్య, ఒక్కరిని పిలిచి భోజనం పెట్టండి చాలు. అదే పడి పూజ. ఆ ఒక్క రూపంలో అయ్యప్ప స్వామి సాక్షాత్ స్వయంగా వచ్చి మీ ఇంట్లో భిక్ష ఆరగిస్తారు. అలా చేయండి. ఒక్కరికైనా భోజనం పెట్టండి. స్ట్రేంజర్స్కి, బాగా తెలిసిన వాళ్ళని పిలిచి పెట్టడం కాదు, స్ట్రేంజర్స్ అలా దారిలో పోయే వాళ్ళైనా పిలిచి ఒకరోజు భోజనం పెట్టండి. దీక్షాకాలంలో అయ్యప్ప స్వామి ఆనందపడిపోతాడు. పూజ చెయ్యాలి, మీ ఇంట్లో పూజ చేసుకోండి, సింపుల్గా చేసుకోండి. ఆడంబరాలకి వెళ్ళి ఖర్చు పెట్టి ఈ ఖర్చును తీర్చడానికి 1 year అప్పు దీక్ష అయిన తర్వాత తీర్చడం, అవన్నీ రాంగ్. అలా చేయకండి. శరణమయ్యప్ప. ఓకే, మన యొక్క ఆర్థిక పరిస్థితి బట్టి మనం చక్కగా చేసుకోవచ్చు, కానీ ఆడంబరాలకు వెళ్ళి ఇలా చేస్తేనే పూజ అన్న భావాన్ని తొలగించుకోవాలి. పర్ఫెక్ట్. ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా ఉండడానికే. అందుకే వస్త్రంలో కూడా చూడండి, ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు చూసారా, ఎంత ఆడంబరాన్ని తగ్గించుకుని. దీంట్లో ఎలా ఉంటుందంటే వస్త్రం, మనం వేసే వస్త్రాలు కూడా నల్ల బట్టలు వేసుకుంటాం. ఈ ఎంత కాస్ట్లీయెస్ట్ బ్లాక్ డ్రెస్ అయినా 400 నుంచి 500 పైన ఉండదు. సామాన్యుడు కూడా బేర్ చేయగలడు. అదే సామాన్యుల్లో ఒక డ్రెస్ వేసుకోవాలనుకుంటే ద వర్స్ట్ కేసు సినారియో 1000 రూపాయల నుంచి మొదలు పెడితే 1,00,000 రూపాయల వరకు పెట్టి పెడతారు వాళ్ళ యొక్క ఆర్భాటాలని చూపించుకోవడానికి. అప్పుడు ఒకళ్ళు 1,00,000 రూపాయల డ్రెస్ చేసుకుంటారు, ఒకళ్ళు 1000 రూపాయల డ్రెస్ చేసుకుంటారు. వాడిని కంపేర్ చేసుకొని వీడిని కంపేర్ చేసుకొని ఆ పార్షియాలిటీస్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ రాగానే అడుగు అడుగునా అయ్యప్ప, అందరిలోనూ అయ్యప్ప, నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప, అచ్చట ఇచ్చట అయ్యప్ప, ఎచ్చట చూసిన అయ్యప్ప, అందరిలోనూ అయ్యప్ప, ఆదరించు దేవుడు అయ్యప్ప. అక్కడ బ్లాక్ డ్రెస్సే, ఇక్కడ బ్లాక్ డ్రెస్సే, ఇక్కడ బ్లాక్ డ్రెస్సే. మీరు ఈ తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాకి వెళ్ళారు, అక్కడ బ్లాక్ డ్రెస్సే, తమిళనాడుకి వెళ్ళారు, అక్కడ బ్లాక్ డ్రెస్సే, కేరళకి వెళ్ళారు సుబ్రహ్మణ్యకి, అక్కడ బ్లాక్ డ్రెస్, ఎక్కడ చూసినా అయ్యప్ప. కాబట్టి అక్కడ బ్లాక్ డ్రెస్ అయ్యప్ప, పట్టు పీతాంబరం బ్లాక్ డ్రెస్ అని లేదు అక్కడ, బ్లాక్ డ్రెస్ అయ్యప్ప. కాబట్టి సామరస్యంగా ఒక సేటు గారు మాల వేసుకుంటారు, వారి డ్రైవర్ కూడా మాల వేసుకుంటారు. కానీ వారు ఇరువురు పక్కన కూర్చొని భోజనం చేస్తారు. ఒకరి పాదాలకు నమస్కారం చేస్తారు, ఇంకొకరి పాదాలకు నమస్కారం చేస్తారు. అప్పటి వరకు డ్రైవర్ సేటుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప. అదే యొక్క అయ్యప్ప వృత్తంలోనే అంత అద్భుతమైనటువంటి ఒక ఇదనమాట. అందుకే ఈ స్వామివారి యొక్క దీంట్లో ఈ 60 రోజులు ఎక్కడ మీరు కూడా చూడండి, మీరు స్త్రీలు ఉన్నారు, ఇంకొకళ్ళు మీరు యాంకర్స్ అందరూ కూడా ఉన్నారు, లేకపోతే కెమెరామెన్స్ ఉన్నారు. ఈ దారంబడి ఒక అయ్యప్ప వెళ్తూ ఉండగా మీకు ఒక ఫీలింగ్ ఏమొస్తుంది? అలా చూడగానే తెలియకుండానే ఒక నమస్కారం, స్వామిచారం, లేకపోతే ఇలా తల ఉంచుకోవడం చేసుకోవడం. ఎవరైనా చెప్పారా మిమ్మల్ని ఇలా రిమోట్ పెట్టి తల ఉంచు, ఇలా హృదయం మీద చేయబెట్టుకొని అన్నారా? అదే అయ్యప్ప. అది మనసులో నుంచి వచ్చేస్తుంది ఆ ఉత్సాహం. అయ్యప్పని చూడగానే ఒక డిసిప్లిన్, అది చెప్పాలని. మరి ఎన్నో దీక్షలు తీసుకున్నాక వాళ్ళ గురించి అంతా చెప్పలేదు మనం. ఒక అయ్యప్ప దీక్ష చూడగానే ఒక భయం ఒక పక్క, భక్తి ఒక పక్క, తెలియకుండానే ఒక డిసిప్లిన్ అంటే అది అయ్యప్ప దీక్ష అంటది. ఎవరు కూడా రిమోట్ వేసి చలో ఉటో 4 లేయి, చన్నీటి స్నానం చేయి, ఎవరు చెప్పలేదు, అలా వచ్చేస్తుంది. అదే అయ్యప్పలో ఉన్న గొప్పతనం. కాబట్టి ఆ యొక్క మీరు అన్నది డిసిప్లిన్కి మారుపేరైనది ఈ యొక్క అయ్యప్ప దీక్షనే. ఇందులో పేదలేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. పేదలేదు, రాజు లేదు. ఇందులో ఎలా చెప్పారు? డాక్టర్ అయినా నీ దాసులంట. డాక్టర్ అయినా నీ దాసులే. అక్కడ కూడా నల్లబట్టలే.
వారి వారి వృత్తి ప్రకారం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారేమో కానీ మాల వేసుకుంటే సాక్షాత్ అయ్యప్పడే కింద కూర్చొని భోజనం చేయడమే, భిక్ష చేయడమే. శరణమయ్యప్ప. గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అసలు అయ్యప్ప స్వామి వారు ఎవరు, చరిత్ర ఏంటి, అయ్యప్ప మాల దీక్ష యొక్క విశిష్టత ఏంటి, నియమ నిబంధనల గురించి అన్నిటి గురించి కూడా ఇంత చక్కగా మా అందరికీ వివరించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. శతమానం భవతి సదా యః పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ చంద్రార్కం అందరి యొక్క వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, ధన కనక వస్తువాహనాభివృద్ధిరస్తు. అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు.